సురేందర్ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మల అవినీతిపై విచారణ జరపాలంటూ హైదరాబాద్ అబిడ్స్లో ధర్నాకు దిగారు హిందూ ధార్మిక సంఘాలు. ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు. జోగులాంబ ఆలయంలోని ఆభరణాలు కాపాడాలని, ఆలయ అక్రమాలపై మంత్రి కొండా సురేఖ స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పలు క్రిమినల్ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న అర్చకుడు ఆనంద్ శర్మను వెంటనే తొలగించాలని హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో కొలువైన ఏకైక శక్తిపీఠము జోగులాంబ క్షేత్రము. అటువంటి జోగులాంబ క్షేత్రము నేడు వివాదాస్పదంగా మారి తెలంగాణ రాష్ట్రంలో అసలు జోగులాంబ క్షేత్రము ఉన్నదా అనేటువంటి దుస్థితికి వెళ్ళటం జరిగింది. మరి ఈ యొక్క వివాదానికి ముఖ్య కారణం ఎవరు అంటే ఆలయాన్ని రక్షించేవారే భక్షించేవారిగా మారారు. లోకా సమస్త సుఖినో భవంతు అంటూ ఆశీర్వదించే అర్చకుడే అలంపూరు అంత నాదే అన్నట్టుగా మారిపోయి తన యొక్క ఆధిపత్య పోరును క్షేత్రంలో చూపించడం అనేది చాలా బాధాకరము. మరి ఈ యొక్క ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ గారు కేవలం ఒక అర్చకుడిగా కాకుండా తన యొక్క భార్య పేరు మీద రిపోర్టర్గా తీసుకొని ఆయన చేతిలో పెన్ను పేపర్ ఉందని చెప్పేసి ఇష్టరాజ్యంగా ఎన్నోసార్లు ఆలయం గురించి ఆలయ పరువు మంట కలిపే ఎన్నో వార్తలు వ్రాసారు. గతంలో వ్రాసారు ఆలయంలో అపరిచితులు అని చెప్పేసి. మేము అడుగుతా ఉన్నాము, ఆలయంలో అపరిచితులు ఎందుకుంటారండి? మరి ఆలయంలో అపరిచితులు ఉంటే ఆలయ పాలక మండలి ఏం పని చేస్తూ ఉంది? ఆలయంలో ఉన్నటువంటి ఈవో ఏం పని చేస్తుంది? రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ ఏం పని చేస్తూ ఉంది అని అడుగుతా ఉన్నాము. అలంపూరు జోగులాంబ క్షేత్రము అంటేనే సాధనకు నిలయము. మరి అటువంటి సాధకులు నిరంతరం కూడా ఉదయము రాత్రి అన్నటువంటి తేడా లేకుండా అమ్మవారి సన్నిధిలో సాధన చేసుకోవాలని వస్తూ ఉంటారు. సాధనకు వచ్చినటువంటి ప్రతి ఒక్కడి మీద అపరిచితుడని ముద్ర వేసి ఆలయ పవిత్రతను మీరు దెబ్బతీస్తూ ఉన్నారు. అలాగే ఆలయానికి భక్తులు ఇచ్చేటువంటి నిధులను కానివ్వండి, ఇచ్చేటువంటి ఆభరణాలకు కానివ్వండి, మీరు ఎటువంటి రసీదు పత్రాలు ఇస్తూ ఉన్నారు? మరి ఆలయంలో 3 నెలలకు ఒకసారి ఆలయం యొక్క అభివృద్ధి గురించి ఆడిట్ నిర్వహించాల్సి ఉంటుంది. చిన్న తప్పులకు సస్పెండ్ చేస్తున్నారు, శోకాంజలి ఇస్తున్నారు, నానాగా చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ఈ విషయం మటుకు ఎందుకు మీరు చర్య తీసుకోవడం లేదు అని నేను ఎండోమెంట్ కమిషనర్ గారికి అడుగుతున్నాను. దీని గురించి ఆయన దేవాలయంలో 52 మంది సిబ్బంది ఉన్నారండి. ప్రతి ఒక్క సిబ్బందిని నా ఎమ్మడి సంపత్ కుమార్, నా ఎమ్మడి తిరుపతి రెడ్డి గారు ఉన్నారని చెప్పి బెదవడిచ్చి వాళ్ళని లోపరుచుకొని సాక్ష్యాలు బయటకు రాకుండా చేస్తున్నారండి. వాళ్ళు చేసే తప్పుడు పనుల సాక్ష్యాలని. ఎవరైనా కానీ 3 నెలల నుంచి కేసు జరుగుతుంది, చిన్న తప్పు చేసిన సస్పెండ్ చేసి పారేస్తారు. వేరే రాష్ట్రంలో కేసు జరుగుతుందని చెప్పి ఈ రోజు మీడియా ముఖంగా నిన్న చైర్మన్ గారు వివరణ ఇచ్చినారు. ఏమని ఇచ్చినారంటే వేరే రాష్ట్రంలో కేసు జరిగింది కదా, ఈ రాష్ట్రంలో ఎందుకని? వేరే రాష్ట్రంలో మర్డర్ చేసి వచ్చి ఈ దేవాలయంలో పూజ చేసి మనకి మినహాయింప అండి? చెప్పండి. మీరు తప్పు చేసిన వాడు ఎక్కడైనా సరే తప్పు చేయడమే. చట్టం అనేది ఎవరికైనా ఒకటే. దేవాలయంలో పూజ చేయకుండా 20 రోజులు బయటకు పంపించి ఆయన కాపాడి ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా సస్పెండ్ చేయకుండా తిరుగుతున్నాడు. ఇదే పెత్తనం జరుగుతుంది. దేవాలయం చాలా అల్లకొల్లల పరిస్థితిలో ఉంది. దయచేసి వినండి. మీరు అతను ఎందుకు సస్పెండ్ చేయడం లేదు నాకు అర్థం అయితే లేదు. దేవాలయంలో జిడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాంధీనగర్లో ఓ దేవాలయం